2024 వార్షిక క్రైమ్ రిపోర్ట్ నివేదికను విడుదల చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. గతేడాదితో పోల్చితే జిల్లాలో 5293 కేసులు రిజిస్టర్ కాగా ఈ సంవత్సరం 5696 కేసులు నమోదయ్యాయి. పారదర్శకంగా ఎఫ్ఐఆర్ల నమోదు వల్ల కేసుల సంఖ్య పెరిగినట్లు తెలిపారు ఎస్పీ. 2023లో 59 రేప్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 89 కేసులు రిజిస్టర్ అయ్యాయి. గంజాయి విక్రయించే సేవించే వారిపై నిరంతరం నిఘాను పెంచుతున్నట్లు చెప్పారు ఎస్పీ. 6 విడతల్లో 90 కోట్ల విలువ చేసే 36 కేజీల గంజాయిని దగ్ధం చేశారు పోలీసులు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ కేసులు 196 నమోదయ్యాయి. నేరగాళ్ల నుంచి 1,35,00,000 రూపాయలు రికవరీ చేశారు. జిల్లాలో దామరతోగు, రఘునాథపాలెంలో జరిగిన 2 ఎన్కౌంటర్లో 46 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి కల్పించడం ద్వారా మావోయిస్టుల సరెండర్లు పెరుగుతున్నాయని తెలిపారు. 2024లో 35 మంది మావోయిస్టులు లొంగుబాటుతో పాటు 60 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఎస్పీ. 2025లో నేరాల అదుపుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎస్పీ రోహిత్ రాజు. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ చేసిన అచీవ్మెంట్స్ కానివ్వండి, క్రైమ్ రిలేటెడ్, అదేవిధంగా ఏవైతే ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ డిటెక్షన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కేసెస్ కావచ్చు, ఏడబ్ల్యూ ఫ్రంట్, ఇవన్నీ కూడా ఇన్ షార్ట్లో ఐ బ్రీఫ్. సో కమింగ్ టు క్రైమ్, మనకు లాస్ట్ ఇయర్ 2023లో మనకు రిపోర్ట్ అయిన కేసెస్ 5293. ఈ ఇయర్ మనకు 2024లో రిపోర్ట్ అయిన కేసెస్ 5636. ఆల్మోస్ట్ ఒక 300 to 350 కేసెస్ ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ కూడా వచ్చేసి మనకు 6.48%. మర్డర్ కేసెస్ 2023లో 26 కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి మనకు 24 కేసెస్. ఈ 24 కేసెస్లో కూడా మనకు మ్యాక్సిమం అంటే సెన్సేషనల్ మర్డర్ టైప్ కేసెస్ ఏం రిపోర్ట్ అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, ఆస్తి తగాదాలు, అదేవిధంగా ఇల్లీగల్ రిలేటెడ్ అఫేర్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ అండ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, క్షణికావేశంలో చేసిన మర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా రేప్ కేసెస్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో 57 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 89 కేసెస్, ఆల్మోస్ట్ లైక్ 56% ఇంక్రీజ్ ఉంది. అదేవిధంగా గాంజా ఏదైతే రికవరీ చేసిన గాంజా ఉంటుందో దాని డిస్ట్రక్షన్ కూడా లాస్ట్ ఇయర్ డిస్ట్రక్షన్ అనేది ఏం జరగలేదు. ఈసారి 36,000 కేజీల గాంజా 6 విడతలలో దీన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. దీని విలువ వచ్చేసి సుమారు 90 కోట్ల విలువ గల గాంజాను ఈ సంవత్సరం మనము డిస్పోజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంశం వచ్చేసి సైబర్ క్రైమ్స్ రిలేటెడ్. సోషల్ మీడియా ఎక్కువ యూటిలైజ్ అవ్వడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా మనకు మొబైల్ నెట్వర్క్స్ వల్ల కూడా ఈజీగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో సైబర్ రిలేటెడ్ కేసెస్లో కూడా లాస్ట్ టైం మనకు 138 కేసెస్ రిపోర్ట్ అయినాయి 2023లో. ఈ ఇయర్ 196 కేసెస్, ఆల్మోస్ట్ లైక్ ఒక 42% కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయ్యాయి. మనకు ఈ ఇయర్లో మేజర్గా 2 ఎన్కౌంటర్లు అవ్వడం జరిగింది. ఒకటి దామర్తో అడవులు గుండాల పిఎస్ తాడ్వాయి పోలీస్ స్టేషన్ మధ్యలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఒక 40 మెంబర్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత రఘునాథపాలెం కరకవడం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా జరిగిన ఎన్కౌంటర్లో 6 నిషేధిత మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. దీంట్లో మనుగూరు పాలంచ ఏరియా కమిటీ దళం మొత్తం కూడా వాష్అవుట్ అయింది దీంట్లో. సో ఈ 2 కూడా పెద్ద అచీవ్మెంట్స్. దీంతో పాటు మనము వెపన్స్ కూడా ఏవైతే వెపన్స్ ఉంటాయో AK-47s, SLR, ఇన్సాస్, ఫైర్ ఆర్మ్స్, ఇవన్నీ కూడా మంచి సోఫిస్టికేటెడ్ వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లొకేట్ అయితే మా ఫోకస్ అంతా కూడా ఎక్కువ సరెండర్స్ మీద. ఈసారి సరెండర్స్ కూడా ఈ సంవత్సరం 35 మంది సరెండర్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా అరెస్ట్లు కూడా ఈ సంవత్సరం ఒక 60 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఫ్లడ్స్ రిలేటెడ్ ఏదైతుందో ఐ థింక్ జిల్లా పోలీస్ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి ప్రాణ నష్టం రాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా కష్టపడింది. బట్ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా అశ్వరావుపేట మండల్లో పెదవాగా అనే ప్రాజెక్ట్ దగ్గర ఒక 40 మంది చిక్కుకొని పోయారు. అది మాకు కూడా లైక్ ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్ అది. బట్ విత్ ఇన్ టైంలో అక్కడికి రీచ్ అవ్వడము, మనకు ఇక్కడ ఉన్న లోకల్ మంత్రుల సహకారంతో నా బ్యాచ్మేట్స్ ఏపీలో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చాపర్ అరేంజ్ చేసి, అదేవిధంగా DDRF బృందం కూడా అక్కడికి వెళ్ళి 40 మందిని కాపాడడం అనేది ఒక పర్సనల్గా
జిల్లా పోలీస్కి అదేవిధంగా ఒక ఎస్పీగా మంచి